x of am is given by 67 వచ్చేసరికి ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. 68 చూసుకుంటే ఇఫ్ 525 మైక్రోఫారడ్ కెపాసిటర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ద నెట్ కెపాసిటెన్స్. సో 68 మనం ఆన్సర్ చూసుకుంటే 125 మైక్రోఫారడ్. సో కెపాసిటర్ 25 మైక్రోఫారడ్ కెపాసిటర్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేస్తే వచ్చే రిజల్టివ్ కెపాసిటెన్స్ ఎంత అని అడగడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. అలాగే 69 చూసుకుంటే మనం ఇఫ్ ది ఇన్పుట్ ఏసీ ఇస్ 10 volt RMS ద మ్యాక్సిమం వోల్టేజ్ దట్ విల్ అపియర్ అక్రాస్ ద డయోడ్ ఆఫ్ ఏ వేవ్ రెక్టిఫైర్ ఈస్ 69 మనం చూసుకుంటే ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. అలాగే 70 చూసుకుంటే వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ క్లాంపర్ సర్క్యూట్ ఇన్ ఎలక్ట్రానిక్స్. సో ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్, టు షిఫ్ట్ ది DC level of signal. 71 చూసుకుంటే when two coils are tightly coupled and an increase in current in one coil induces a voltage in the other coil, what term describes the phenomenon? 71 మనం చూసుకుంటే ఆప్షన్ బి మ్యూచువల్ ఇండక్టెన్స్. సో 72 మనం చూసుకుంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఫిల్టర్స్ ఆర్ కరెక్ట్. 72 మనం ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్. అలాగే 73 చూసుకుంటే ఇఫ్ ఏ కెపాసిటర్ సి ఇస్ చార్జ్డ్ బై కాన్స్టెంట్ కరెంట్ ఐ దెన్ ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వోల్టేజ్ విత్ టైమ్ ఈస్ గివెన్ బై. 73 మనం చూసుకుంటే ఆప్షన్ సి ఈస్ రైట్ ఆన్సర్. అలాగే 74 చూసుకుంటే ఇఫ్ ది అవుట్పుట్ ఆఫ్ ఏ లాజిక్ గేట్ ఈస్ 1 వెన్ ఆల్ ద ఇట్స్ ఇన్పుట్స్ ఆర్ గెట్ లాజిక్ 0 ది గేట్ ఈస్ ఈదర్. 74 మనం ఆప్షన్ ఏ. అలాగే 75 మనం చూసుకుంటే ఇఫ్ 5 men ఇక్కడ మనం చూసుకుంటే మ్యాథ్స్ నుంచి అయితే రావడం జరిగింది. సో అవుట్ ఆఫ్ 80 మనకి 74 బిట్స్ మనకి చూసుకుంటే మన బ్రాంచ్ నుంచి ట్రేడ్ థియరీ నుంచి రావడం జరిగింది. రిమైనింగ్ మనకి చూసుకుంటే 6 లేదా 7 మ్యాథ్స్ నుంచి అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ 75 చూసుకుంటే ఇఫ్ 5 men కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 8 days ఇన్ హౌ మెనీ డేస్ కెన్ 4 men కంప్లీట్ ది సేమ్ వర్క్. 75 ఆన్సర్ మనం చూసుకుంటే ఆప్షన్ ఏ. అలాగే 76 సమ్స్ ఇక్కడ మీరు చూడగలరు మ్యాథమెటిక్స్ మీద. అలాగే 76 మనకి ఆన్సర్ వచ్చేసరికి డి. అలాగే 77కి మనకి ఆప్షన్ ఏ ఇస్ ఆన్సర్. అలాగే 78 మనం చూసుకుంటే ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. అలాగే 79 చూసుకుంటే ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. అలాగే 80 చూసుకుంటే ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. సో ఇది ఎలక్ట్రానిక్ మెకానిక్ సంబంధించిన టెక్నీషియన్ బి పార్ట్ 2 క్వశ్చన్ పేపర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.